కుకట్పల్లి నల్ల చెరువు ఎట్టకేలకు ఈ వారంలో ప్రారంభం కానుందని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ నెల 10వ తేదీలోపు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నల్ల చెరువు వద్దకు విచ్చేసి ప్రారంభిస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా అక్కడ చేసినటువంటి ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. నల్ల చెరువు ఒకప్పుడు మురికి కూపంలో ఉండేదని, నేడు ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందించేలా హైడ్రా అభివృద్ధి చేసిందని అన్నారు రంగనాథ్. నల్ల చెరువు పునరుద్ధరణతో గ్రౌండ్ వాటర్ పెరగడమే కాకుండా వర్షం పడని సమయంలో కూడా ఫ్లడ్స్ కూడా తగ్గుతాయన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కుకట్పల్లి ఇక్కడికి రావడం జరిగింది. హైడ్రా అధికారుల బృందం, ఇంకా ఇతర పోలీస్ అధికారులు, వేరే ఇతర డిపార్ట్మెంట్ అధికారులు కూడా అందరం వచ్చేసి త్వరలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఇది ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. లేక్ది ఇది బహుశా 6వ తారీఖు తర్వాత 6 నుంచి 10-12 తారీఖుల మధ్యలో అది మనకి వస్తుంది. సీఎంఓ నుంచి కన్ఫర్మేషన్ ఏ రోజు అనేది. సో దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ గురించి మేము రివ్యూ చేయడానికి వచ్చాము. బట్ ఏదేమైనా కానీ ఒక వారం రోజుల్లో ఇక్కడ ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఈ చెరువు మీకు తెలుసు, ఒకప్పుడు ఇక్కడంతా కూడా మురికి కూపంగా ఉండి మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ డంపింగ్ గ్రౌండ్గా ఉన్నటువంటి చెరువు ఇప్పుడు ఒక అద్భుతమైన చెరువుగా తయారైంది. దాదాపు 30 ఎకరాల పైన ఈ చెరువు విస్తీర్ణం ఉన్నది మనకి. అండ్ సెప్టెంబర్ 2024లో అప్పుడు హైడ్రా ఇక్కడ ఎంక్రోచ్మెంట్ తీసినప్పుడు పెద్ద ఎత్తున కూడా దీనికి వ్యతిరేకత అనేది మనం చూసాము అప్పుడు. బట్ ఇప్పుడు అదే చెరువు అంటే ఇప్పుడు దాన్ని పునరుద్ధరణ చేసి మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ ఫండ్స్ ద్వారా దీన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఈ చుట్టుపక్కల ఇంకా ఇనాగరేషన్ కాకముందే ఈ చుట్టుపక్కల దాదాపు 5-6 కిలోమీటర్ల నుంచి పబ్లిక్ వచ్చి దీనికి వాకింగ్లు కానీ పిల్లలు ఆడుకోవడానికి, మహిళలు కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి చేస్తున్నారు. ఈ చెరువు ఇది మొత్తం దాదాపు ఒక ఫుల్ షెడ్ వచ్చింది. ఇంకా చిన్న ఫైనల్గా కొన్ని బ్యూటిఫికేషన్ సంబంధించిన